హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎస్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు అంతా అయోమయంగా ఉంది. నాకు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. నిజంగానే నేను బస్సులో నుంచి కిందికి దూకాలనుకున్నానా? ఎందుకు దూకాలనుకున్నాను? రఘు అంటే నాకు అంత ప్రేమ ఉందా? రఘు ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా, ఇంటికేగా వెళ్ళింది. అలాంటి రఘు కోసం బస్సులో నుంచి దూకాలి అనుకోవడం ఏంటి? రఘుతో పాటు బస్సులో నుంచి కిందకి దూకి వెళ్ళిపోవాలి అనుకున్నాను అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. పూర్వజన్మ అనేది ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉంటే మేమిద్దరం అక్కడ ఎంతో గొప్ప ప్రేమికులమై ఉంటామేమో అని నాకు అనిపిస్తుంది. కళ ఏంటి అలా తలదించుకొని ఏం ఆలోచిస్తూ కూర్చున్నావు? ఇంకో 5 నిమిషాల్లో మనం దిగాల్సిన చోటు వచ్చేస్తుంది. బ్యాగ్ తీసుకో అని నా చేతిలో హ్యాండ్ బ్యాగ్ పెట్టారు. నేను ఇంకా అయోమయంలోనే ఉన్నాను. ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా ఈ వింత నాలో ఏంటి అని నాకు అనిపిస్తుంది. ప్రేమిస్తే, ప్రేమలో పడితే ఇంతేనా ఏమో? నా ఫ్యూచర్ ఎలా ఉందో ఏమో? ఏంటి ఎంతసేపు అలా నిలబడి ఉంటావు? బస్సు దిగి కదా కిందికి దిగుతాము అంటూ నేహ నన్ను కొంచెం ముందుకు తోచింది. అప్పుడు నా ఆలోచనల నుంచి నేను బయటికి వచ్చాను. బస్సులో నుంచి కిందికి దిగాను. నాతో పాటే నేహ, లిఖితగా దిగారు. ముగ్గురం బాయ్ చెప్పుకుంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళం వెళ్ళిపోయాం. ఇంట్లోకి అడుగు పెడుతున్న నన్ను కళ, ఈరోజు కాలేజ్ ఎలా గడిచింది అంటూ నాన్న చక్రధర్ అడిగారు. నాన్న చాలా బాగా గడిచింది. ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అందులో ఒకరు అబ్బాయి. తను మన ఇండియా తరపున బాక్సింగ్ అండర్-19 ఆడి బంగారు పతకాలు సాధించారు అంట. నాన్న, ఓహో, ఎవరు ఆ రఘునాథేనా? మీకు ఎలా తెలుసు? రోజు నేను పేపర్ చూస్తూ ఉంటా కదా, అందుకే నాకు తెలుసు. అవును, నేను కూడా పేపర్ చూడాలి. నువ్వు కూడా పేపర్ చూడాలి అంటున్నావు అంటూ నాన్న సందేహంగా అడిగాడు. ఏం లేదు నాన్న, నా ఫ్రెండ్ కదా రఘు గురించి పేపర్లో న్యూస్ వస్తే చూడొచ్చని చెప్పాను. నాన్న ఓకే కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే నాన్న అంటూ నేను ఇంట్లోకి వెళ్ళాను. ఫ్రెష్ అప్ చేసుకొని వాష్రూమ్ నుంచి మొహం తుడుచుకుంటూ బయటికి వచ్చాను. అమ్మ అలివేలు బూస్ట్ కప్పుతో నాకు ఎదురు వచ్చి నిలబడింది. అమ్మాయి కళ, మధ్యాహ్నం ఏమైనా తిన్నావా లేదా? తిన్నానమ్మా అన్నాను. సరే అయితే బూస్ట్ తాగు అంటూ అమ్మ నా చేతిలో పెట్టింది. బూస్ట్ కప్పుతో నేను బెడ్రూమ్కి చేరుకున్నాను. బూస్ట్ తాగుతూ కూర్చున్నాను. బూస్ట్ తాగుతూ ఉంటే నాన్నకు రఘు తెలుసు అన్న విషయం గుర్తుకు వచ్చింది. నాన్న రవి గురించి నాతో మాట్లాడిన విధానం చూస్తుంటే రఘు అంటే గుడ్ ఇంప్రెషన్ ఉందని అర్థమైపోయింది. కాబట్టి నేను నాన్నకు నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నాను. నా ప్రేమ విషయం ఇంకా దగ్గరకు కూడా చెప్పలేదు. అలాంటిది నాన్నకు ఎలా చెప్పడం? మొదట రఘుకి ప్రపోజ్ చేయాలి. రఘు ఓకే చేయాలి. ఆ తర్వాత అమ్మకి, నాన్నకి చెప్పాలని నిర్ణయించుకున్నాను. బూస్ట్ తాగేసి కప్పు పక్కన పెట్టేశాను. డ్రెస్ మార్చుకుందామని కబోర్డ్ ఓపెన్ చేశాను. సరే, ఇంకా ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళేది లేదు కదా అని వైట్ టీషర్ట్, బ్లాక్ షర్ట్ నా చేతిలో తీసుకున్నాను. అద్దం ముందు నిలబడి నా బాడీ పైన ఉన్న ఒక్కొక్కటి తీసి వేస్తూ అద్దం ముందు నిల్చొని చూసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎందుకో నాకే నేను కొత్తగా కనిపిస్తూ ఉన్నాను. నాకే నేను అందంగా కనిపిస్తూ ఉన్నాను. నా కొలతలు అన్నీ నాకే తెలియకుండా 1 ఇంచు పెరిగాయి అనిపించింది.
ఒక్కసారిగా నాలోకి ఏదో మాయ చొరబడినట్టు అనిపించింది. నాకేమో అయిపోతుంది కూడా. లేకుంటే ఎప్పుడూ లేనిది అలాగే చూసుకుంటూ నిలబడిపోయాను. ఇప్పుడు నేను బట్టల్లేని శిల్పంలా నిలబడిపోయాను. నా పెదవులు అదురుతున్నాయి. నా కన్నులు మైకంతో మూతలు పడుతున్నాయి. నా ఒళ్ళంతా వేడెక్కుతుంది. అసలేం జరుగుతుంది అనే ప్రశ్న కూడా వేసుకోలేకపోతున్నాను. నా అందాన్ని నేనే చూసుకుంటూ మర్చిపోతూ ఉన్నాను. రఘుకి నా అందం చందం సరిపోతాయా లేదా అని నాలో నేను ప్రశ్న వేసుకుంటూ ఉన్నాను. నేను పెద్ద అందగత్తెనేం కాదు, అది నాకు తెలుసు. కానీ అమ్మాయిని కదా, బాగానే ఉంటాను. వయసుకొచ్చిన అమ్మాయిని కదా, అందంగానే ఉంటాను అనిపించింది. కళ లోపల ఏం చేస్తున్నావు? అమ్మాయి కళ బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు? డోర్ ఓపెన్ చెయ్యి అని అమ్మ నా బెడ్రూమ్ బయట నుంచి పిలుస్తుంది. త్వరగా రా, నేను షార్ట్ వేసుకొని అమ్మ వస్తున్నాను, డ్రెస్ మార్చుకుంటున్నాను అన్నాను. సరే త్వరగా బయటికి రా అంటూ అమ్మ చెప్పి వెళ్ళిపోయింది. షార్ట్లో కూడా అందంగానే ఉంటానని నేను మళ్ళీ అద్దంలో చూసుకుంటూ నవ్వుకుంటూ బెడ్రూమ్లో నుంచి బయటకి వచ్చాను. యబ్బో